హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 12వ తారీఖు బుధవారం. రేపటి రోజున నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు, ఎందుకంటే రౌండ్ నెంబర్కి దగ్గరగా ట్రేడ్ అవుతుంది. ఎనీహౌ బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా పొజిషన్స్ క్రియేట్ చేశారనేది చూసే ముందు ఒకసారి సెక్టర్ పర్ఫార్మెన్స్ అనేది మనం తీసుకున్నట్లయితే ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, హెల్త్ కేర్ ఇండెక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కొద్దిగా గ్రీన్లో ఉన్నాయి. ఐటీ, కన్స్ట్రక్షన్, మీడియా, ఎంటర్టైన్మెంట్ అందరూ హెవీగా ప్రెషర్లో ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో డైవర్జెన్స్ అనేది కనిపించింది. నిఫ్టీ ఏమో నెగిటివ్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా కనిపించింది. బ్యాంక్ నిఫ్టీ నిన్నటి రోజున నెగిటివ్గా ఉంది, నిఫ్టీ ఏమో స్ట్రాంగ్గా కనిపించింది. అయితే నిన్నటి రోజున ఏంటంటే ఇండస్ఇండ్ బ్యాంక్ 27% అనేది పడిపోవడం అనేది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. ఇది బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉండడానికి. ఈరోజు నిఫ్టీ వీక్గా ఉండడానికి కారణం ఏంటంటే ఐటీ ఇండెక్స్ దాదాపుగా ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు కూడా 2% నుంచి 4% దాకా పడిపోవడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ట్రంప్ గారు ఎక్కువగా రెసెషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అందుకని ఐటీ కొంత ప్రెషర్లో ఉన్నట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇక మోర్గన్ స్టైన్లే టెక్ కంపెనీస్ మీద కొద్దిగా నెగటివ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, ముఖ్యంగా రిస్క్స్, వాల్యుయేషన్స్ పరంగా కానీ, రెవెన్యూ గ్రోత్ పరంగా కానీ కొద్దిగా ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పేసి ఒక రకంగా నెగిటివ్గా చెప్పడం జరిగింది. నిన్న రోజున ఇండస్ఇండ్ బ్యాంకు ఏంటంటే ఫారెక్స్, డెరివేటివ్ కాంట్రాక్ట్స్లో ఎర్రర్స్ అనేది రావడం, దానివల్ల ఇండస్ఇండ్ బ్యాంకుకి 1500 కోట్ల నుంచి 2000 కోట్ల రూపాయల దాకా నష్టం వస్తుందని చెప్పేసి అప్డేట్ జరిగింది. అయితే సీఈఓ వచ్చి ఈరోజు ఏం చెప్పారంటే, ఈ చిన్న చిన్న ఎర్రర్స్ అనేది కామన్గా జరుగుతూ ఉంటాయి, బట్ ఇండస్ఇండ్ బ్యాంక్ మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తుందని చెప్పేసి ఒక రకంగా పాజిటివ్గా చెప్పడం. అట్ ద సేమ్ టైం ఇన్వెస్టర్స్ మీరు భయపడొద్దు, ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది అన్ని ఆపరేషన్స్లో ట్రాన్స్పరెంట్గా నీట్గా ముందుకెళ్తుందని చెప్పేసి ఒక రకంగా ఇన్వెస్టర్స్కి బూస్ట్ ఇచ్చే విధంగా పాజిటివ్ కామెంటరీ చేయటం. అగైన్ ఏంటంటే ఈరోజు 5% దాకా రికవరీ అనేది ఇండస్ఇండ్ బ్యాంక్లో కనిపించింది. ఓలా ఎలక్ట్రిక్ వీళ్ళ యొక్క ఆటోమోటివ్ సెగ్మెంట్ ఎబిటా అంటే ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్, ఇది ఒక ఫైనాన్షియల్ మెట్రిక్ అనమాట. ఇది లాసులు కాకుండా అట్లీస్ట్ ప్రాఫిట్ కాకుండా ఏంటంటే బ్రేక్ ఈవెన్గా ఉండే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ ఎక్స్పెక్టేషన్ వల్ల స్టాక్ 2% దాకా గెయిన్ అయింది. ఇక ఫ్రెండ్స్, ఇక్కడ ఈరోజు బ్యాంక్స్ అన్నీ కూడా సిగ్నిఫికెంట్ అనకూడదు, ఈరోజు బ్యాంక్స్ అన్నీ కూడా కొద్దిగా బులిష్గానే ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే హెవీ వెయిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే కోటాక్ బ్యాంక్, దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది ఈరోజు బ్యాంక్ నిఫ్టీని లీడ్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, మార్కెట్స్ కొద్దిగా బేరిష్గా ఉన్నప్పుడు అతి సహజంగా ఏంటంటే సిప్ చేసేవాళ్ళు, అంటే ఎవ్రీ మంత్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ, స్టాక్స్లో కానీ ఇలా ఉంటారు కదా, బట్ ఇది మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన డేటా, అలా తగ్గిస్తూ ఉంటారు. కొంతమంది రెడీమ్ కూడా చేస్తూ ఉంటారు అన్నమాట ప్యానిక్లో. అయితే ఇక్కడ మనం డేటా అబ్జర్వ్ చేసినట్టయితే ప్రీవియస్గా 26,459 crores, దాని తర్వాత 26,400 crores రావడం జరిగింది. బట్ లాస్ట్ మంత్ మనం చూసుకున్నట్టయితే ఏకంగా 26,000 crores కింద మార్క్ అనేది రావడం జరిగింది అనమాట. సో ఇది ఏం చెప్తుందంటే సిప్ చేసేవాళ్ళు వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ అనేది తగ్గుముఖం పడుతుంది అని చెప్పేసి. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మనందరికీ తెలిసిందే, అసెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి డెఫినెట్గా ప్రాఫిట్స్ అనేది ఎక్కువ మంది సబ్స్క్రైబ్ అయ్యి ఎక్కువ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, కమిషన్స్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక్కడ హెచ్డిఎఫ్సి ఏఎంసీ కానీ, క్యాంప్స్ కానీ, అదర్ క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ అనేది ఈరోజు సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయిపోయినాయి అని చెప్పేసి తెలుస్తుంది. అదేవిధంగా టెలికాం రంగానికి సంబంధించిన భారతీ ఎయిర్టెల్ షేర్ ఈరోజు 3% దాకా పెరగడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళు ఎలన్ మస్క్ గారి స్టార్ లింక్ కంపెనీతో పార్ట్నర్షిప్ అనేది కుదుర్చుకున్నామని చెప్పేసి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఎలన్ మస్క్ గారి కంపెనీ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అందులో భారతీ ఎయిర్టెల్ కూడా మంచి ప్రాఫిట్స్ ముందుకెళ్తూ ఉంది. దానికి తోడు ఏంటంటే జేపీ మోర్గాన్ ఏం చెప్తుందంటే, ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఇక్కడ నుంచి కూడా 66% ర్యాలీ చేయడానికి స్కోప్ ఉందని చెప్పేసి ఓ పాజిటివ్ కవరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. దానివల్ల ఇన్వెస్టర్స్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యారని చెప్పేసి చెప్పొచ్చు. ఇక మూడీస్ ఏం చెప్తుందంటే, ఇండియా యొక్క బ్యాంకింగ్ సిస్టమ్ అనేది చాలా స్టేబుల్గా ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఇది బ్యాంక్స్కి పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫోసిస్ షేర్స్ ఇంతకుముందు ఏంటంటే ఓవర్ ద టీసీఎస్ ఇన్ఫోసిస్ బాగుంటుందని చెప్పేసి చాలామంది కవరేజ్ ఇచ్చారు. బట్ అగైన్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇన్ఫోసిస్ కంటే టీసీఎస్ బాగుంటుందని చెప్పేసి వీళ్ళు రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అందుకని ఇన్ఫోసిస్ కొద్దిగా వీక్గా అయితే ట్రేడ్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఐటీ మొత్తం కూడా అండర్ ప్రెషర్లో ఉంది. ఇక పీబీ ఫిన్టెక్ ఈ యొక్క షేర్స్ పాలసీ బజార్ అంటాం కదా, ఈ షేర్ ఈరోజు 5% దాకా డ్రాప్ అయిపోయింది. ఆఫ్ కోర్స్ ఏంటంటే వీళ్ళ యొక్క సబ్సిడరీ కంపెనీలో వీళ్ళు 696 కోట్లు అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఈవెన్ దో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామని చెప్పినప్పుడు కూడా ఇన్వెస్టర్స్ అయితే పెద్దగా ఎక్సైటెడ్ లేదు అనేది ఈ యొక్క సారాంశం. ఇక ఒకసారి ఫ్రెండ్స్, మనం ఏం చేద్దామంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది చూద్దాం. దాని తర్వాత కొంతమంది మిత్రులు అడిగారు అన్నమాట, మనకి రేపటి కోసం ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా ఎగ్జాక్ట్గా బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ మనకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది కూడా ఒకసారి డిస్కస్ చేసుకుంటే కూడా చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి డెఫినెట్గా దాని గురించి కూడా మనం చూద్దాం. అది ఫ్రెండ్స్, ఇక్కడ నిఫ్టీ టోటల్గా ఎల్లుండి అనేది రేపు కదా ఎక్స్పైరీ ఉంది.
ఎనీహౌ పుట్ కాల్ రేషియో అనేది మనం పరిశీలించినట్టయితే 0.87 అనేది చూపిస్తుంది, ఒకటి కంటే తక్కువ ఉంది. యాక్చువల్గా నంబర్ ప్రకారం అయితే బేరిషే, బట్ ఇక్కడ గ్రాఫికల్గా ఏంటంటే 23,000 కాల్ అనేది సిగ్నిఫికెంట్గా సెల్ చేశారు. దానివల్ల ఐ థింక్ పుట్ కాల్ రేషియో అనేది మనకి ఒకటి కంటే తక్కువగా చూపిస్తుంది. నాకైతే ఇక్కడ గ్రాఫికల్గా చూస్తే అఫ్కోర్స్ కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ ఉంది, కానీ కొద్దిగా బ్యాలెన్స్డ్గా అనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ బేరిష్ సెంటిమెంట్ అయితే కనిపించట్లేదు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.98 అనమాట, బట్ స్టిల్ ఒకటి కంటే తక్కువగా ఉంది. యాజ్ పర్ ద పుట్ కాల్ రేషియో అయితే మనం బేరిష్గా అనుకుంటాం. కోర్స్ గ్రాఫికల్ కూడా నియర్ బై రెసిస్టెన్స్ కనిపిస్తుంది, ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉందని చెప్పి కూడా ఓవరాల్గా మనం చెప్పుకోవచ్చు. సెన్సెక్స్లో మనకి పుట్ కాల్ రేషియో అయితే ఇక్కడ 0.83 చూపిస్తుంది. యాజ్ కంపేర్ టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ అనేది చాలా వీక్గా ఉందని చెప్పేసి చెప్తూ ఉంది. ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ యాక్షన్ అనేది చూద్దాం. ఫ్రెండ్స్, బేసికల్గా ఏంటంటే మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నీ ఎనేబుల్ చేశాను అనమాట, అన్ని మంత్లు వీక్లు మొత్తం కూడా ఎనేబుల్ చేశాను నిఫ్టీలో. చేస్తే మనకి 22,500 అనేది 2.13 crore అనేది కాల్స్ అనేది సెల్ చేశారు. యాజ్ కంపేర్ టు పుట్ ఏంటంటే కాల్స్ అగ్రెసివ్గా సెల్లింగ్ అనేది జరిగింది. బట్ ఈ గ్రాఫికల్గా మనకి ఏంటంటే స్లైట్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది 22,500 రేపటి రోజున ఎక్స్పైరీ ఉంది కాబట్టి అది వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రైస్ యాక్షన్ ప్రకారం మనకి ఏం జరిగిందంటే అంతకుముందు డైరెక్ట్గా గ్యాప్ డౌన్ జరిగింది. గ్యాప్ డౌన్ జరిగి కిందకి వెళ్ళిపోయింది. ఆ గ్యాప్నైతే 10వ రోజున అంటే 10వ తారీఖున ఫిల్ చేయడానికి ప్రయత్నించింది, కానీ ఓకే అక్కడ దాకా వచ్చింది. అదే లెవెల్ అనేది రెసిస్టెన్స్ లాగా ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ టెక్నికల్గా చెప్పాలంటే 22,666 అనేది మనకి ఉన్న ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ లెవెల్ దగ్గర గ్యాప్ ఉంది, ఆ లెవెల్ దగ్గర 2 times రిజెక్ట్ చేశారు. అది ఇక ప్రీవియస్గా మనకి ఏమైందంటే ఆల్మోస్ట్ ఈ యొక్క డౌన్ఫాల్లో 22,000 దగ్గరికి నిఫ్టీ రావడం అనేది జరిగింది. వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపుగా 2.5% to 3% దాకా ర్యాలీ చేసింది. ఓకే, సిగ్నిఫికెంట్ ర్యాలీ చేసింది. డౌన్ వీక్ మార్కెట్లో ఉంది, బట్ అప్ సైడ్ అయితే ర్యాలీ చేసింది. ర్యాలీ చేసిన తర్వాత ఇక్కడ రిజెక్షన్ అనేది జరుగుతుంది. బట్ ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ మనం టెక్నికల్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇంకొక లెవెల్ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ప్రకారం మనకి 22,330 దగ్గర ఒక డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది. అయితే ఫ్రెండ్స్, ఈ డబుల్ బాటమ్ ఎప్పుడు వ్యాలిడ్ అవుతుందంటే మనకి 22,577 అనేది బ్రేక్అవుట్ జరిగితే దెన్ ఇది డబుల్ బాటంగా మనం షార్టర్ పీరియడ్లో కన్సిడర్ చేసుకోవచ్చు. ఎనీహౌ మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 22,666, 22,577 కనిపిస్తుంది. సపోర్ట్ వచ్చేసరికి 22,330 అనుకోవచ్చు, రౌండ్ నెంబర్. ఓకే, ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగింది అనుకోండి, పాసిబిలిటీ ఉంది మళ్ళీ కిందకి రావడానికి. ఈ లెవెల్ అనేది సపోర్ట్ తీసుకుంది అనుకోండి, మనకి ఈ లెవెల్స్ని బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది. యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే మనకి 22,500 అయితే ప్రస్తుతం రెసిస్టెన్స్ ఉంది. దాని తర్వాత 22,300 అనేది ఒక మోస్తరు సపోర్ట్ కనిపిస్తుంది. చాలామంది ఏంటంటే ఇది ఆఫ్కోర్స్ ఓటీఎం కాబట్టి దీన్ని సహజంగా సెల్ చేస్తారు. 22,000 అయితే ఈ వీక్ వెళ్ళదు అనే ఒక ఎక్స్పెక్టేషన్లో చాలామంది అయితే పుట్ అనేది సెల్ చేశారు. సో ప్రస్తుతానికి 22,500 మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 22,300 మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది 47,800 దగ్గర అప్రాక్సిమేట్గా. అది ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే 48,500 దగ్గర ఏంటంటే మనకి సిగ్నిఫికెంట్గా కాల్స్ అయితే సెల్ చేశారు. ఇది మనకి ఒక రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. టెక్నికల్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే 48,200 మనకి పైకి వెళ్ళలేకపోతుంది అనమాట. ఈ లెవెల్ దగ్గర చాలా స్ట్రగుల్ అవుతుంది, పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది కానీ వెళ్ళలేకపోతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే డౌన్ సైడ్ వచ్చేసరికి 47,800 దగ్గర స్ట్రగుల్ అవుతుంది. సో 2-3 డేస్ నుంచి కూడా మనకి మార్కెట్ అయితే కన్సోలిడేషన్లో ఉంది. బట్ అగైన్ ఏంటంటే హై ఫార్మేషన్లో స్లోగా ఈ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, కొటాక్ కానీ అండ్ ఆఫ్ కోర్స్ ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ రికవరీ చేస్తున్నాయి కాబట్టి కొద్దిగా స్లోగా పైకి వెళ్తూ ఉన్నాయి. బేసికల్గా ఏంటంటే మనకి ఇంపార్టెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ సపోర్ట్ వచ్చేసరికి 48,000 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వెరీ క్లోజ్గా సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ప్రాబబ్లీ 48,000 దగ్గర చాలామంది పుట్స్ అనేది సెల్ చేశారు కాబట్టి మనం పాజిటివ్గానే కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే నియర్ బై స్ట్రైక్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు, ప్రీమియమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రస్తుతానికి అయితే బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా బుల్లిష్గానే అనిపిస్తుంది. ఎందుకంటే 48,000 అనేది సిగ్నిఫికెంట్గా సెల్లింగ్ అనేది చేశారు కాబట్టి. దాని తర్వాత పెద్దగా రెసిస్టెన్స్ కనిపించట్లేదు. 48,500 దగ్గర మాత్రం మనకి ఒక మోస్తరు ఆఫ్కోర్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, అది బ్యాంక్ నిఫ్టీలో. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఒక లో అనేది క్రియేట్ చేసింది, ఏది 72,500 దగ్గర. మనకైతే మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్.
ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో చాలామంది ఏం చేశారంటే 74,000 కాలు అండ్ పుట్టు రెండు కూడా సెల్ చేశారు. బట్ స్లైట్గా ఏంటంటే కాల్ అగ్రెసివ్గా ఉంది కొద్దిగా అనమాట, మేజర్గా అయితే లేదు, ఇద్దరు కూడా ఈక్వల్గా ఉన్నారు. అందుకని ప్రస్తుతం మనం చెప్పలేము. ఇప్పుడున్న పరిస్థితుల్లో 74,500 రౌండ్ నెంబర్ మనం రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకోవాలి. అయితే డౌన్ సైడ్ సపోర్ట్ అయితే సిగ్నిఫికెంట్గా ఎవరు కూడా సెల్ చేయలేదు. 73,500 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్ట్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ టెక్నికల్గా మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే 73,662 అనేది మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ లెవెల్కి వచ్చినప్పుడల్లా సపోర్ట్ తీసుకుంది అండ్ మనం అనుకున్నట్టు డబ్ల్యూ ప్యాటర్న్ అనేది బ్రేక్అవుట్ జరగాలంటే 74,387 అనేది బ్రేక్అవుట్ అయితే చేయాలి. ప్రస్తుతం సిచ్యువేషన్లో కొద్దిగా సైడ్ వేస్లో 74,000 కాలు పుట్ అనేది సెల్ చేశారు. దాని తర్వాత 74,500 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లాగా ఉంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అంతగా పుట్ అయితే సెల్ చేయలేదు. ఒక రకంగా ఏంటంటే మార్కెట్ సెన్సెక్స్ వీక్గానే ఉంది అని చెప్పేసి యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే అనిపిస్తూ ఉంది. ఇక ఇండియా విక్స్ అయితే మనకి 2.7% అనేది డ్రాప్ అయింది. సో దీన్ని మనమైతే ప్రస్తుతం పాజిటివ్గానే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇండియన్ మార్కెట్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ కనిపిస్తుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి రౌండ్ నెంబర్ అనేది కనిపిస్తుంది కాబట్టి 22,500 నిఫ్టీ ఇది గన క్రాస్ అయిందంటే ప్రాబబ్లీ మనకి ఈ లెవెల్ని బ్రేక్ చేసే స్కోప్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఒక న్యూట్రల్ స్టాన్స్లోనే మన మార్కెట్ అనేది చూడాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే మార్కెట్ వీక్గా ఉంది, ఎప్పుడు ఏ న్యూస్ వస్తుంది అనేది మనకు అర్థం కావట్లేదు. అండ్ రౌండ్ నెంబర్ కిందే ట్రేడ్ అవుతుంది కాబట్టి దీన్ని అయితే మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ అయితే చేయాలి. అండ్ మరోవర్ ఏంటంటే ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ జరిగినా ఫేక్ బ్రేక్అవుట్ జరగడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మనకి రెసిస్టెన్స్ అనుకున్నాం కదా 22,666 అనేది, ఇది బ్రేక్అవుట్ అయినా సస్టైన్ అవుతుందా లేదా అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది, దాని పైన పుష్ చేసే చాలామంది బ్రేక్అవుట్ ట్రేడర్స్ వచ్చి బై చేస్తారు. డెఫినెట్గా ఏంటంటే అక్కడ ఎక్స్ప్లాయిట్ చేయడానికి, అంటే బ్రేక్అవుట్ ట్రేడర్స్ని, బుల్లిష్ ట్రేడర్స్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరి ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.